ఏట్రా అంత భద్రంగా పట్టుకున్నావు? పుస్తకాలు సార్. సరస్వతి దేవిని చక్కా చూసుకుంటే వరమిచ్చి ఉద్యోగం ఇస్తాను మా ఆయనమ్మ చెప్పింది సార్. అబ్బా మంచిరా. సర్లే గానీ అక్కడ ఎల్లో డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళి ఆనంద్ గడు వచ్చి నీకు ముద్దెడతాడని చెప్పేసిరారా. పో వెళ్ళు. అమ్మో సించేదు చెప్పకపోతే సిరిగిపోవు సార్. చెప్పేసి వస్తా. చెప్పేసి రారా. బాయ్ మేడం, ఆనంద్ వచ్చి మీకు ముద్దెడతాడట. డోస్ ఎక్కువైనట్టుంది, ఇక్కడ నుంచి సల్లగా జారు కూడా మంచిదే. పద 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 పద. వస్తుందిరా. ఏంట్రా రోజు రోజుకి రెచ్చిపోతున్నావు? మా డాడీకి చెప్పాననుకో. చా, మేము కూడా చూసిన ఇడియట్ సినిమా 80 సార్లు. అడుగు, థ్యాంక్స్ పడేద్దాం. ఒరే సంతోష్, థ్యాంక్స్ రా. అనుష్క నా హార్ట్ ని టచ్ చేసి ఇంత ఈజీగా వచ్చి నా ఒళ్ళో వాలిపోద్ది అనుకోలేదురా. ఈ క్రెడిట్ అంతా నీదేరా. ఈ ఆనంద సమయంలో ఈ ఆనంద్ గడు నీకు ఛాలెంజ్ ఇస్తాడు. వారం రోజుల్లో అనుష్క చేత ఐ లవ్ యూ చెప్పించకపోతే మా వారం కలెక్షన్ మొత్తం మీదే. ఒక ఏళ అనుష్క ఐ లవ్ యూ చెప్పిందనుకో, మీ కలెక్షన్ మొత్తం మాదే. ఓకేనా? విత్ ప్లెజర్. ఓకే. ఈ ఆనంద్ గడు వల్ల కాలేజ్కి వెళ్తున్నాను అన్న ఆనందం మొత్తం ఆవిరైపోయింది. ఏంటి అను అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు మమ్మీ, కాలేజ్లో ఆనంద్ గడని ఇంకో వెధవ ఉన్నాడు, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. మీ నాన్నెవరో చెప్పలేకపోయావా? నోరు మూసుకొని ఉండేవాడు. చెప్పాలనుకున్నాను మమ్మీ, కానీ వాడు కూడా ఈడియట్ సినిమా చూశాడట. ఈడియట్ సినిమా ఏంటి? నీకు అర్థం కాదులే మమ్మీ, వాడికి నేనే బుద్ధి చెప్తాను. రేపు ఆనంద్ గాడికి సరైన డోస్ ఇస్తాను, చచ్చూరుకుంటాడు వెధవ. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఆడువారి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడంటే నిజమేనేమో. కొంప తీసి పడిపోయానా? తాగుబోతాడు 90 రోజులు టైం ఇచ్చాడు కానీ మనం 60 రోజుల్లో అనుష్కరం కట్టేయాలరా. ఒరే నాయన సింహయ్య, ఏట్రా కట్టేది కరెంబిడి కట్ట? అరే మన అయ్యలేమైనా రంపుకు దూడలు అనుకుంటున్నావురా? బ్యానర్లు కట్టినంత ఈజీ కాదురా విగ్రహాలు కట్టడము. సొల్లాపి సొల్యూషన్ చెప్పండి రా బాబు. అది చాలా సింపుల్ రా. సందాలు చేస్తే సరే. జనాలు సొప్పిచ్చి కొడతారు. మనం కట్టేది నరసింహస్వామి విగ్రహం కాదు, నాయనత్తార విగ్రహం. చెప్పింది చివరి వరకు ఏంట్రా మగడా. చందాలు వసూలు చేసేది ఊర్లో కాదు, కాలేజీలో. ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందే. ఓ రాయేసి చూద్దాం. కూర ఏంటే సప్పగా ఉంది? మంత్రి సత్యనారాయణ గారి ఉడికి ఉడకని కూర ఉప్పు లేకుండా తినము ఎలా అనే కార్యక్రమాన్ని రాత్రి అమ్మగారు చూసేసినారు. తెల్లారిసరికి చేసేసినారు. ఆయన ఏమనంతాడు? ఉప్పు కాసంత తగ్గించమనంతాడు. మీరేమో ప్రోగ్రాం శివరాఖరి దాకా చూసావరు. జోకు ఏట్రా? ఏ కావాలి? ఎందుకురా అంతా? ఎందుకేటి? కాలేజ్ అన్న ఖర్చులు ఉంటాయి కదా మరి. ఈ మధ్యన నీ కొడుకు కాలేజీకి పోయి సోకులు ఖర్చులు నేర్చుకున్నాడయ్యో. నేర్చుకుంటారు. కొత్త కోళ్ళ అత్తోరింటికి వెళ్ళి ఏటి నేర్చుకున్నాం అంతే. అత్తోళ్ళ రంకుతానం, మొగుడోళ్ళ దొంగతనం అందట. అలాగుంది వ్యవహారం. ఇందరా కాస్త చూసి ఖర్చు పెట్టుకో. ఏటందా సంపాదించినట్టు తిరుగుతుంది సొమ్ము విలువ. తిందురారా. ఈ ఉప్పు లేని కూర తినడం కంటే ఉపవాసం ఉండడమే బెటర్. అలా సిరాకు పడతావనే మన కోసం సిక్కునండి నన్ను. అవునా? పెట్టి పెట్టే. ఒరే బండా అమ్మా, ఇప్పుడు అమ్మా చికెన్ మాత్రం వస్తుంది. ఆధారం కదా నాన్న. ఆధారం అయితే అప్పుడాలతో తినకూడదా? మనం తింటాం గాని చుట్టుపక్కల వాళ్ళు తినరు కదా. ఓహో, చుట్టుపక్కల చికెన్ వాసన. అయితే గట్టిగా ముక్కుతో వాసన పిలిచి కింద నుంచి తిరిగి వాటర్ బాటిల్ కోసం
ఇవ్వ వంటలో అడ్డుంటే బాటిల్ కనపడితే మీరెట్టిన తిండికి నమస్తే మాస్ట్రు. ఈరోజు క్లాస్ పోదాం కలెక్షన్ చేద్దాం అనే కార్యక్రమంలో మొదటగా సందా చేసే అవకాశం మన మాస్టర్ గారికి ఇస్తాను. చివరికి హీరోయిన్ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చేసారా? మీ పిచ్చి పీక్ స్టేజ్ వరకు పోయింది, మాకు తప్పదు కదా. ఆగండి సార్, క్లాస్లోకి వచ్చి అల్లరి చేసే ఇలాంటి అడ్డగాడిదల్ని మెడపెట్టుకుని బయటకు గెంటేయకుండా మర్యాదిచ్చి మనీ ఇస్తారా? నువ్వు కాలేజీ కొత్త కదమ్మా, ఆ ఎదవల గురించి నీకు తెలీదు. వీళ్ళు కట్టేది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కాదు సార్, సినిమా తారల విగ్రహాలు. వాటి కోసం చందాలిస్తారా? చూడమ్మా, మూసీ నదిలో మూతి పెట్టినా పర్వాలేదు, హుసేన్ సాగర్ వాటర్ తాగినా పర్వాలేదు, కానీ ఈ మూర్ఖులతో వాదిస్తే మనకే చేటమ్మా. కర్మ కర్మ. మా మాస్టర్ బాగా అర్థమైంది. ఏంటి సార్? ఏంటి 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 మ్యాథ్స్ వేసిన తర్వాత మీరు అందరూ ఏంటి ఏంట్రా? అయ్యరా 10 రూపాయలు ఏట్రా, 20 రూపాయలు అయ్యరా. ఇదిగో మాకు సమరయోధుల విగ్రహం కట్టాలనుంది కానీ జనాలు పోల్చుకోలేక పరేషాన్ అవుతారని మనందరికీ తెలిసిన అనుష్క విగ్రహం కట్టాలనుకుంటున్నాం. అయినా నువ్వు అనుష్క అని పేరెట్టుకోవచ్చును కానీ మేము అనుష్క విగ్రహం కడితే తప్ప. మా అనుష్కకి విగ్రహం కట్టేసిన వెంటనే షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ లాగా ఈ ఆనంద్ గాడు నీకు ఆనంద్ మహల్ కట్టిస్తాడులే. అంతవరకు గమ్మునుండు. ఓవర్ యాక్షన్ చేసినామనుకో పంతులైపోతాయి. ఏ పదండ్రా, ఏ రండి. అదేటే ముందు నాగపాంలో లేచి చివరికి వానపాంలో ఊరుకుంటూ పోను. ఏమోనే, రోజు రోజుకి వాడి మీద ద్వేషం తగ్గి ప్రేమ పెరిగిపోతుంది. వారారు బెండాబర్స్ గాండల్లారా, ఎన్నాళ్ళు ఊరు బేపిల్లాగా ఊరు మీద తిరుగుతూ రంగులు రాణిలా విగ్రహాలు కట్టడానికి వయసుల కోసం కాలేజీ మీద పడ్డారట కదా. తెలుగు డిక్షనరీలో లేని తిట్లన్నీ తిడుతుందిరా. ఒరే ఆనంద్, నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఈ ముసలిదాన్ని మర్డర్ చేసేసి శవంతో ఊరి మీద కలెక్షన్ పోనామంటే ముసలి చచ్చిందని ఆనందంలో 3 లక్షలేట్రా 30 లక్షలని వచ్చేస్తాయి. ఏట్రా పొల్లు పురాణాలు? ఆ కాలేజీలో మీలాంటి తెగిపోయిన టికెట్లే ఉంటాయి కదరా. డబ్బులు ఎవరు ఇస్తారు కానీ ఇదిగో నా కోళ్ళు గొర్రెలు కాస్తే తలో రూపాయి ఇస్తాను, సరేనా? ఈ ఆనంద్ గండి తెలికిందంటే దీని బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే. ముందు దీని కోళ్లను కరకర నవ్విలేద్దాం, తర్వాత గొర్రెలపై గురెడదాం. సూపర్ రా బావ, మనసారా మాసం తిని ఎన్ని రోజులైందో. ఏటేలొచ్చి నీ కోళ్ళు గొర్రెలు కాయాలా? రేపటి నుండి నీకు ఆ బాధ ఉండదులేయే. దీని కోళ్ళు కాయాలంటే కోళ్ళు. ఎత్తి మీద రూపాయి ఎడితే పావులకు కూడా సెల్లరు దొంగ నా కొడుకు.